వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. పార్లమెంట్లో రాహుల్ గాంధీ ఆడిన పచ్చి అబద్ధాలకు సంబంధించి పూర్తి జవాబులు ఈ వీడియో ద్వారా నేను మీకు అందిస్తా. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అవసరం ఉంది. ఇలాంటి నాయకులు ఎప్పుడైనా పార్లమెంట్ సమయాన్ని వృధా చేయడానికి, లేకపోతే పార్లమెంట్లో మాట్లాడిన మాటల వల్ల ఎలాంటి కేసులు అవ్వవు అనే ధైర్యంతో ఇలాంటి అబద్ధాలు చెప్పాలంటే వాళ్ళ గూబ గుయ్యమంటది. ఇలాంటి ఆన్సర్స్తో అని వాళ్ళకి తెలియాల్సిన అవసరం ఉంది. పార్లమెంట్లో ఎన్ని అబద్ధాలైనా చెప్పొచ్చు, ఎన్ని బెదిరింపులైనా చేయొచ్చు. ఎందుకంటే వాటి మీద ఎవరు కోర్టులో కేసు వేయలేరు. ఆ ధైర్యంతో ఎవరైనా నోటికొచ్చినట్టు మాట్లాడచ్చు. మహా అయితే ఏమవుతుంది, స్పీకర్ ఆ వ్యాఖ్యలను తొలగిస్తారు. ఉదాహరణకు చూసాం, పాలస్తీనా జిందాబాద్. అదే బయటనుంటే కేసు పెట్టచ్చు, కానీ పార్లమెంట్లో అంటే కేసు లేదు. స్పీకర్ ఆ వార్డుని తొలగించారు, అంతే. పాలస్తీనా బ్యాగులు పట్టుకొని వెళ్ళిపోవచ్చు. అంటే ఒక దేశానికి దేవాలయం లాంటి పార్లమెంట్లో వీళ్ళు చేస్తున్న నిర్వాకం, ఆ నిర్వాకం అదే ధైర్యంతో రాహుల్ గాంధీ నిన్న పార్లమెంట్లో చేసిన ప్రసంగం ఏ మాత్రం సిగ్గుపడకుండా ఎన్ని పచ్చి అబద్ధాలు చెప్పాడో, ఎన్నికల సంఘాన్ని ఎలా బెదిరించాడో నేను చెప్తా. రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు, దానికి జవాబులు కూడా చెప్తా. మొదట, ఎన్నికల కమిషన్పై ఏ చర్యలు తీసుకోవడానికి వీలు లేకుండా మోడీ ప్రభుత్వం 2023లో చట్టం తీసుకువచ్చింది. ఇది ఆయన చేసిన ఆరోపణ. అసలు ఎన్నికల కమిషనర్స్ అధికార కెపాసిటీలో వారు తీసుకునే ఏ చర్యలపై వారిపై సివిల్ లేదా క్రిమినల్ చర్యలు తీసుకోకుండా రాజ్యాంగమే వారికి రక్షణ ఇచ్చింది. అధికారంలో ఉన్న ప్రభుత్వానికి భయపడకుండా నిర్ణయాలు తీసుకునేందుకు వీలుగా రాజ్యాంగం వారికి రక్షణ కల్పించింది. అయితే ఈ రాజ్యాంగ సూత్రానికి భిన్నంగా రాహుల్ గాంధీయే మేము అధికారంలోకి వస్తే ఎన్నికల అధికారులను శిక్షిస్తామని పలుమార్లు బెదిరించాడు. అంతేకాదు, మేము అధికారంలోకి వస్తే చట్టం పాత తేదీ నుండి మార్చి ఈ ఎన్నికల అధికారులు అందరి మీద చర్యలు తీసుకుంటామని పార్లమెంట్ సాక్షిగా ఎన్నికల కమిషన్ని బెదిరించాడు. ఇది పార్లమెంట్లో ఫ్రీ స్పీచ్ హక్కును అడ్డుపెట్టుకొని ఎన్నికల సంఘాన్ని బెదిరించడం కిందికి రాదా? ఈయన బెదిరిస్తూ, ఈయన ఎన్నికల సంఘాల మీద యాక్షన్ తీసుకుంటా అని రాజ్యాంగ ఉల్లంఘన చేస్తూ మోదీ ప్రభుత్వం మీద ఒక నిందేసేస్తున్నాడు. అంటే ఇది పిల్ల చేష్టలా, తెలిసి తెలియని చేష్టలా, లేకపోతే నేను మాట్లాడేదాన్ని ఎవరు పట్టించుకుంటారు, తప్పుంది అని అంటే దాన్ని తొలగించడం తప్ప వీళ్ళు చేసేది ఏముంటుంది అన్న. ఇక రెండవది, గతంలో ఎన్నికల కమిషన్ని సిజేఐ మెంబర్గా ఉన్న కమిటీ నియమించేది. మోడీ ఈ పద్ధతి మార్చి తనకు నచ్చిన వాళ్ళను నియమించుకుంటున్నారు అని. ఇదైతే పచ్చి అబద్ధం. 1950 నుంచి 2023 మార్చి వరకు. ఇక అనూప్ బరన్వాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఆర్డర్ వరకు కూడా ఈసీఐ నియామకాలు ప్రధాని నేతృత్వంలోని కేంద్ర మంత్రి మండలి సలహాలతో ప్రెసిడెంట్ చేసేవారు. సిజేఐ ఎప్పుడూ భాగం కాలేదు. సుప్రీంకోర్టు 2023లో మాత్రమే తాత్కాలికంగా సిజేఐని కమిటీలో చేర్చాలని చెప్పింది. అది కూడా పార్లమెంట్ చట్టం చేసేదాకా మాత్రమే. 2004 నుంచి 2014 యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు, అంతకుముందు నెహ్రూ, ఇందిరా, రాజీవ్, పివి, సోనియా కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక్కటే తమకు నచ్చిన వారిని ఈసీలుగా వేసుకుంది. ఎంత పచ్చి అబద్ధమో చూడండి. ఇక మూడోది, ఈవీఎంలో చిప్పు మార్చొచ్చు, ఎవరికీ తెలియదు అని. ఇది అబద్ధమే. ఈవీఎంలో ఉండేది వన్ టైం ప్రోగ్రామబుల్ ఓటీపీ చిప్, అంటే ఒక్కసారి మాత్రమే ఉపయోగించే చిప్. ఒకసారి ప్రోగ్రామ్ అయ్యాక మళ్ళీ దాన్ని మార్చలేం. బిఈఎల్ అండ్ ఈసీఐఎల్లో బర్న్ అవుతాయి. ఎన్నికల కమిషన్ అధికారుల సమక్షంలో 2017 నుంచి ఈవీఎంలో సెల్ఫ్ డయాగ్నోస్టిక్ ఫీచర్ కూడా ఉంది. అనధికారిక చిప్ ఉంటే మిషన్ స్టార్ట్ కాదు. ఆ మాత్రం కూడా తెలియని ఆయన ప్రతిపక్ష లీడరు. నాలుగవది, ఈవీఎంలో బ్లూటూత్ ఉందని బీజేపీ లీడర్ చెప్పాడు. మరి రాహుల్ చెప్పిన ఆ వ్యక్తి బీజేపీ అధికారిక ప్రతినిధి కాదు. ఈవీఎంలో ఎటువంటి వైర్లెస్ టెక్నాలజీ లేవు. ఎన్నికల కమిషన్ బహిరంగంగా ఛాలెంజ్ ఇచ్చింది, ఎవరైనా బ్లూటూత్ ఆన్ చేసి చూపిస్తే వాళ్ళకు 1,50,00,000 బహుమతి ఇస్తామని. ఇప్పటి వరకు ఎవరు ముందుకొచ్చి ఈసీ ఛాలెంజ్ స్వీకరించలేదు. రాహుల్ గాంధీ స్వీకరించి నిరూపించలేడు. కానీ నోటికొచ్చిన పచ్చబద్దాలు మాట్లాడేస్తారు. ఈవీఎంలు ఇండియాలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా లేవు అనేది ఆయన వాదన. ఇది కూడా అబద్ధమే, ఇది కూడా తప్పే. భూటాన్, నమీబియా, వెనుజులా, బంగ్లాదేశ్ ఇలాంటి దేశాలు ఈవీఎం ఉపయోగిస్తున్నాయి. అంతేకాదు, అమెరికా, యూరప్ దేశాలు డైరెక్ట్ రికార్డింగ్ ఈవీఎం కాకుండా వీవీప్యాట్తో కూడిన పేపర్ ట్రైల్ లేదా ఓటర్ మార్క్డ్ పేపర్ బ్యాలెట్ ఉపయోగిస్తున్నాయి. కానీ అవి కూడా ఈవీఎం టెక్నాలజీనే. ఇక ఆరవది, రాహుల్ పరోక్షంగా ఈవీఎం వల్లే కాంగ్రెస్ ఓడిపోయింది అంటున్నారు. కానీ కాంగ్రెస్ అధికారంలో ఉన్న 2004 నుంచి 2014 మధ్య పూర్తిగా వీవీప్యాట్లు కూడా లేని ఇవే ఈవీఎంలతో గతంలో కాంగ్రెస్ పలు ఎన్నికల్లో గెలిచింది.
తెలంగాణలో కూడా అలానే గెలిచింది కదా. 2004, 2009లో కేంద్రంలో కాంగ్రెస్ గెలిచింది కూడా ఇదే ఈవీఎంలతోనే. 2018లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ గెలిచినప్పుడు రాహుల్ ఈవీఎం గురించి ఫిర్యాదు చేయలేదు. 2024లో ఒడిశా, హర్యానా, మహారాష్ట్రలో బీజేపీ గెలిచినప్పుడు మాత్రమే ఫిర్యాదు చేస్తున్నాడు. అంటే తప్పు ఈవీఎంలదా రాహుల్ గాంధీదా? మీరే చెప్పండి. ఇక 7వది, ఈవీఎంను ఎవరైనా హ్యాక్ చేయొచ్చు. ఈవీఎంలు స్టాండ్ ఎలోన్ మిషన్లు, ఇంటర్నెట్, బ్లూటూత్, వైఫై ఏవి కనెక్ట్ కావు. పోలింగ్ ముగిసిన తర్వాత కంట్రోల్ యూనిట్ సీల్ అవుతుంది, ఎవ్వరు బటన్ నొక్కలేరు. కౌంటింగ్ రోజు మళ్ళీ అన్ని పార్టీ ఏజెంట్ల సమక్షంలోనే ఓపెన్ అవుతాయి. ఈ మాత్రం కూడా తెలియని ఆయన కాబోయే ప్రధాని అంటూ ఉదరగొట్టించుకుంటున్నాడు. ఇక 8వది, ఈసీఐ ఇప్పుడు ప్రభుత్వ ఆధీనంలో ఉంది, ఎన్నికలు మ్యానిపులేట్ అవుతున్నాయి. యూపీఏ టైంలో కూడా ఈసీఐ పూర్తిగా స్వతంత్రం చూపలేదు. 6 సిఈసీలు త్వరగా మారారు. పూర్తి టెన్యూర్ ఎవరు పూర్తి చేయలేదు. కానీ కాంగ్రెస్ 2004, 2009లో గెలిచినప్పుడు కుమ్మక్కు అని ఎవరు అనలేదు. ఇప్పుడు 2023 చట్టంలో ఎల్ఓపిని కూడా చేర్చడం వల్ల ఇప్పుడు కాంగ్రెస్కి కూడా వాయిస్ ఉంది. అంటే కాంగ్రెస్ పాలన కంటే మెరుగుగా 2025లో సిఈసి జ్ఞానేష్ కుమార్ నియామకంలో రాహుల్ డిసెంట్ నోట్ ఇచ్చాడు, మర్చిపోయినట్టున్నాడు. ఇక 9వది, ఈవీఎంలు ఎవరికి చూపించవద్దని చట్టం ఉంది. ఇది కూడా అబద్ధమే. ఎన్నికల కమిషన్ రూల్స్ ప్రకారం పోలింగ్ జరిగే రోజు ఉదయం తప్పనిసరిగా మాక్ పోల్ జరుగుతోంది. అన్ని పార్టీల ఏజెంట్ల సమక్షంలో ఈవీఎంలు ఓపెన్ చేసి బటన్ నొక్కి వీవీప్యాట్ స్లిప్ చూపించి వెరిఫై చేస్తారు. ఏజెంట్లు సంతకం పెట్టాకే ఈవీఎం సీల్ చేస్తారు. ఈవీఎంలను ఎవరు తాకలేరు, చూడలేరు. ఇది కూడా అబద్ధమే. పోలింగ్ ఏజెంట్లు పర్సనల్గా ఈవీఎంని హ్యాండిల్ చేసి బటన్లు నొక్కి చూస్తారు. కెమెరాల ముందు ఈ ప్రక్రియ జరుగుతుంది. రాహుల్ పార్టీ, కాంగ్రెస్ ఏజెంట్లు ప్రతి ఎన్నికల ముందు అలాగే చేస్తున్నారు. ఒకసారి నీ పార్టీ ఏజెంట్లను పిలిచాడు. ఇక ఫైనల్గా 11వది, ఈసీ తన తప్పులు కప్పిపుచ్చుకుంది. బయటపడకుండా ఉండడానికి ఎన్నికల తర్వాత అయినా 45 రోజుల తర్వాత సీసీటీవీ ఫుటేజ్ని ధ్వంసం చేస్తుంది. ఇది పచ్చి 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 అబద్ధం. ఎవరైనా ఎన్నికల మీద ఫిర్యాదు చేయదలుచుకుంటే గరిష్టంగా ఎన్నికల ఫలితాలు అధికంగా ప్రకటించిన 45 రోజులలోపు ఫిర్యాదు చేయొచ్చు లేదా కోర్టుకు వెళ్ళొచ్చు అనేది 1956లో ఆర్పీఏ యాక్ట్ సవరణలు చేసినప్పటి నుంచి ఉంది. ఇలా ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టకపోతే ఈ ఎన్నికల ఫిర్యాదులకు అంతు లేకుండా ఉంటుందని అప్పుడు పెద్దలు ఆ నిర్ణయం తీసుకున్నారు. 45 రోజులలోపు వచ్చిన ఫిర్యాదులకు సంబంధించిన సీసీటీవీ వీడియో డేటా మాత్రం భద్రపరిచి మిగతా సీసీటీవీ ఫుటేజ్లతో సహధ్వంసం చేస్తారు. ఎందుకంటే 45 రోజుల తర్వాత ఎన్నికల ఫలితాలపై ఫిర్యాదులు చేయడం నిషేధం కాబట్టి ఆ డేటా ఉపయోగం లేనిదే అవుతుంది. చూసారు కదా, రాహుల్ పచ్చి అబద్ధాలతో కూడిన పార్లమెంటు ప్రశ్నలు, ప్రజలను మోసం చేయడానికి మాట్లాడుతున్న మాటలు. ఇలాంటి ఆయన ప్రతిపక్ష నేత, ఇలాంటి ఆయన దేశ భవితవ్యానికి కాబోయే ఊహించే ప్రధాన. ఇలాంటోడి చేతుల్లో దేశాన్ని పెడితే పిచ్చోడి చేతికి రాయి అందించినట్టే. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంది? కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రతిరోజు రిక్వెస్ట్ చేస్తున్నామండి, ఆర్ వాయిస్ పొలిటికల్, ఇవి మీ ఛానల్స్, మీ వల్ల మాత్రమే నడుస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్క వీడియోని లైక్ చేసి షేర్ చేసి మీకు తెలిసిన వాళ్ళందరితో సబ్స్క్రిప్షన్ చేయించండి. అంతేకాదు ఆర్థికంగా మీ అందరి చేయూత చాలా అవసరం. ఎవ్వరు ఆర్ వాయిస్కి అండగా లేకపోయినా చాలా ఒంటరిగా పోరు చేస్తున్నాం. ఎందుకో తెలుసా? మీరున్నారు అనే ఒక విశ్వాసం. ఎస్, దేశం కోసం, ధర్మం కోసం ఆ అమ్మాయి కష్టపడుతుంది అని మీరు చూపిస్తున్న ప్రేమ, మీరు చూస్తున్న అభిమానం, మీరు ఇస్తున్న రెస్పెక్ట్ మాటల్లో వెలకట్టలేండి. కానీ ఛానల్ని నడపడం రోజు రోజుకి కూడా దినదిన గండంగానే మారుతోంది. ఎట్టి పరిస్థితిలో దీన్ని వదిలే ప్రసక్తే లేదు. పైసల కోసం ఎక్కడ తల ఉంచే ప్రసక్తి అంతకంటే లేదు. దేశం కోసం, ధర్మం కోసమే ఈ ఛానల్ ఉంటుంది. మేము బ్రేక్ ఈవెన్కి చేరుకునేదాకా ఈ ఛానల్ని నిలబెట్టడానికి మాకు సహకరించండి అని మాత్రమే వేడుకుంటున్నాం. సబ్స్క్రిప్షన్ పక్కన జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి, మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.